హిమాలయాల్లోని మంచుకొండల కింద ప్రపంచం ఎరుగని ఒక రహస్య ల్యాబ్. డాక్టర్ ఆకాష్ కాలం అంచులను తాకే పరిశోధనలో నిమగ్నమయ్యాడు. అతని లక్ష్యం కాలాన్ని ఒక సాధనంగా మలచడం. కాని ప్రకృతిని ధిక్కరించిన ప్రతీసారి అది తనదైన రీతిలో పగ తీర్చుకుంటుంది. ఒకరోజు ల్యాబ్ మధ్యలో ఒక నీలం రంగు చీలిక. అది స్థలాన్ని, కాలాన్ని వక్రీకరిస్తున్నట్టుంది. టెంపోరల్ అనామలీ, కాలంలో ఒక చిల్లు. ఆకాష్ ఆశ్చర్యంతో, భయంతో దాన్ని స్థిరీకరించడానికి ప్రయత్నించాడు. అతని పరికరాలు పిచ్చిగా సంకేతాలివ్వడం మొదలుపెట్టాయి. ఆ చీలిక నుంచి ఒక మనిషి ఆకారం బయటకు రావడం మొదలయ్యింది. అది అతని భవిష్యత్తు రూపం. కాని అది మనిషిలా లేదు. వికృతమైన, సగం కాలిపోయిన శరీరం. అతని చేతిలో ఉన్న రికార్డర్లోంచి ఒక పెళుసైన స్వరం. ఆకాష్, ఆపు! ఇది మృత్యుచక్రం. నిన్ను నువ్వే నాశనం చేసుకోకు. ఆ స్వరం ముగిసేలోపే ఆ రూపం దుమ్ముగా మారి గాలిలో కలిసిపోయింది. ఆకాష్ ఒళ్లంతా చెమటలు. అతను భయంతో వెనక్కి తగ్గుతున్నాడు. ఇంతలో అతని చేతిలో ఉన్న గడియారం వెనక్కి తిరగడం మొదలుపెట్టింది. ల్యాబ్ మొత్తం వణికిపోయింది. అతను కాలాన్ని ఆపలేకపోయాడు. ఆ చీలిక పెద్దదై ఆకాష్ను దానిలోకి లాగేసుకుంది. అతని కేకలు మంచుకొండల్లో కలిసిపోయాయి. ఆకాష్ భవిష్యత్తు తనే అయ్యాడు. ఆ భయంకరమైన హెచ్చరికను చేయబోయే వికృత రూపం.